చరణ్ టీవీకి స్వాగతం. ఎఫ్సీఐ పేరుతో వసూళ్ల దందా. సీఎంఆర్ గడువు పెంపుతో తెరపైకి దళారులు. ఉత్తర్వులు తామే తెచ్చామని ప్రగల్భాలు. ఎఫ్సీఐ అధికారులకు ఇవ్వాలంటూ వసూళ్లు. జిల్లాకు ₹3 నుంచి ₹5 లక్షల టార్గెట్. గతంలోనూ ఇదే తీరంటూ మిల్లర్ల ఆవేదన. కస్టమ్ మిల్లింగ్ రైస్. సీఎంఆర్ అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే గడువు పెంచడానికి తామే కారణమంటూ కొంతమంది దళారులు సీన్లోకి వచ్చారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసి అనుమతులు తెచ్చామంటూ వసూళ్ల పర్వానికి తెరదించారు. ఒక్కో జిల్లాకు ₹3 లక్షల నుంచి ₹5 లక్షల చొప్పున టార్గెట్ పెట్టి వసూలు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో రైస్ మిల్లర్ల నుంచి వసూళ్లు మొదలు కావటం చర్చనీయాంశంగా తయారైంది. యాసంగి 2023-2024లో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని రైసు మిల్లుల్లో మరాడించి 67% రికవరీ లెక్కన 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ఎఫ్సీఐకు అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు 27 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఎఫ్సీఐకి అప్పగించగా ఇంకా 5 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి డెలివరీ చేయాల్సి ఉంది. గత మార్చి నెల 27 తేదీ నాటికి తుది గడువు పూర్తయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ప్రయత్నాలతో కేంద్రం స్పందించి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్, మే నెలలో మరాడించిన బియ్యంతో పాటు జూలై 27 తేదీ వరకు మరాడించిన బియ్యాన్ని కూడా తీసుకునేలా అవకాశం కల్పించింది. దీన్ని మిల్లర్ల సంఘం నేతలు తామే ఈ గడువు తీసుకొచ్చామని వసూళ్ల పర్వానికి దిగారు. సీఎంఆర్ బకాయిలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు ₹3 లక్షల నుంచి ₹5 లక్షల చొప్పున చెల్లించాలని ఆయా జిల్లాల అసోసియేషన్లకు టార్గెట్ పెట్టారు. ఎఫ్సీఐ అధికారులకు 50 లక్షలు ముట్టజెప్పాల్సి ఉన్నదని, మిగిలిన డబ్బులు అసోసియేషన్ ఖర్చులకని చెప్పి వసూలు చేస్తున్నారు. రాష్ట్ర నేతలకు పట్టున్న ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, అధికారుల పర్యవేక్షణతో వచ్చిన పొడిగింపు ఉత్తర్వులకు డబ్బులు ఎందుకు చెల్లించాలని కొందరు రైస్ మిల్లర్లు ఎదురు తిరిగారు. అయితే ఈ వసూళ్ల పర్వంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల పేర్లను కూడా అసోసియేషన్ నేతలు వెల్లడించారు. ఇందుకు భయపడిన కొందరు మిల్లర్లు కమిషన్లు అప్పగించారు.